నేను మీ పద్మజ పామిరెడ్డి. చాప్టర్ 3. ముందు మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడండి. నా దగ్గర కార్యదర్శిగా పనిచేసేందుకు మా అన్నయ్య కూతురు జోసెఫిన్ కార్నెగీ న్యూయార్క్ వచ్చింది. ఆ పిల్ల వయసు 19 ఏళ్లు. 3 ఏళ్ల క్రితమే హైస్కూల్ వదిలిపెట్టింది. వ్యాపారం గురించిన అనుభవం ఆ పిల్లకి 0 అనే చెప్పాలి. తరువాత ఆమె అమెరికాలో ఎంతో ప్రావీణ్యం గడించిన సెక్రటరీలో ఒకరయ్యింది. కానీ మొదట్లో నిజం చెప్పాలి అంటే ఆమె నేర్చుకోవాల్సింది చాలా ఉండేది. ఒకసారి నేను ఆమెను విమర్శించబోతూ నాలో నేను అనుకున్నాను, ఒక్క నిమిషం ఆగు డేల్ కార్నెగీ, ఒక్క నిమిషం. జోసెఫిన్ కన్నా నీ వయసు 2 ఎక్కువ. వ్యాపార రంగంలో నీకున్న అనుభవం ఆమె కన్నా 10,000 రెట్లు ఎక్కువ. మరి అలాంటప్పుడు ఆమె దృష్టికోణం నీ దృష్టికోణంలాగా ఉండాలని ఎలా ఆశించగలుగుతావు? నీకున్న వివేకము, చొరవ చాలా సామాన్యమైనవే అనుకో. అయినా ఆ మాత్రం కూడా ఆ పిల్లకు ఉండవు కదా. ఒక క్షణం ఆగా ఆలోచించు డేల్. 19 ఏళ్ల వయసులో నువ్వేం చేసేవాడివి? నువ్వు చేసిన బుద్ధి లేని పనులు, పొరపాట్లు జ్ఞాపకం ఉన్నాయా? ఏం చేశావో, ఎలా పప్పులో కాలేశావో? ఈ విషయాన్ని గురించి నిజాయితీగాను నిష్పక్షపాతంగాను ఆలోచించిన తరువాత 19 ఏళ్ల వయసులో నేను చేసిన తప్పుల కన్నా జోసెఫిన్ తక్కువే చేసినట్లు నాకు అనిపించింది. అలా అనుకోవటం వల్ల నేను జోసెఫిన్ని పెద్దగా పొగిడేస్తున్నానని అనుకోకండి. ఇక ఆ తరువాత నేను జోసెఫిన్ చేసే తప్పుల గురించి ప్రస్తావించవలసి వచ్చినప్పుడు, నువ్వు ఒక పొరపాటు చేసావు జోసెఫిన్, కానీ అది నేను చేసిన పొరపాట్ల కన్నా పెద్దదేం కాదులే. ఎవరూ కూడా పుట్టుకతోనే గొప్ప తెలివితేటలున్నవారిగా పుట్టరు, అనుభవంతో నేర్చుకుంటారు. నీ వయసులో నేను ఉన్నదానికన్నా నువ్వు నయంగానే ఉన్నావు. నేను నీ వయసులో ఉన్నప్పుడు ఎన్నో బుద్ధి లేని తెలివి తక్కువ పనులు చేశాను. అందుకే నిన్ను గాని ఇంకెవరినైనా గాని విమర్శించడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ నువ్వు ఈ పని ఇలా చేసి ఉంటే ఇంకా బాగుండేదని ఒప్పుకుంటావా అంటూ ప్రారంభించేవాడిని. మిమ్మల్ని విమర్శించే వ్యక్తి తను కూడా ఎన్నో తప్పులు చేశానని, తను అంత నిర్దిష్టమైన వ్యక్తిని కానని ఒప్పుకుని ఆ తర్వాత మిమ్మల్ని విమర్శిస్తే ఆ విమర్శని తట్టుకోవటం అంత కష్టమనిపించదు. ఈజీ డిలిస్టోన్ అనే ఇంజనీర్ కెనడాలోని మానిటోబా అనే ఊళ్ళో బ్రాంటెస్ అనే చోట ఉండేవాడు. అతనికి తన కొత్త సెక్రటరీతో ఎన్నో సమస్యలు రాసాగాయి. అతను డిక్టేట్ చేసిన ఉత్తరాలని ఆమె టైప్ చేసి అతని సంతకం కోసం పంపేది. ఆ ఉత్తరాల్లో పేజీకి 2-3 స్పెల్లింగ్ తప్పులుండేవి. ఆ సమస్యని తను ఎలా పరిష్కరించాడో మిస్టర్ డిలిస్టోన్ చెప్పాడు. చాలామంది ఇంజనీర్లాగే నా ఇంగ్లీషు స్పెల్లింగులు పెద్ద గొప్పగా ఏమి ఉండేవి కాదు. చాలా ఏళ్లుగా నేను ఒక నల్లటి చిన్న పుస్తకం దగ్గరుంచుకున్నాను. స్పెల్లింగ్ గురించి సందేహం కలిగినప్పుడల్లా ఆ పుస్తకం చూస్తాను. నా సెక్రటరీ చేసే స్పెల్లింగ్ తప్పుల్ని ఎత్తి చూపించినంత మాత్రాన ఆమె ఇంకా జాగ్రత్తగా ప్రూఫ్ రీడింగ్ చేస్తుందని కానీ పద కోసం చూస్తుందని కానీ నాకు అనిపించలేదు. అందుచేత ఈ సమస్యని ఇంకో విధంగా పరిష్కరించాలని నిశ్చయించుకున్నాను. ఆ తర్వాత నా దగ్గరికి తప్పుల తడకలతో టైప్ చేసిన ఉత్తరం వచ్చినప్పుడు నేను టైపిస్ట్ దగ్గర కూర్చుని ఆమెకు తాపీగా నా సమస్యని ఈ రకంగా చెప్పాను. ఈ పదం తాలూకు అక్షరక్రమం సరిగ్గా లేదనుకుంటా. ఈ పదం వాడేటప్పుడు నాకు కూడా ఎప్పుడు ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే నేను ఈ స్పెల్లింగ్ పుస్తకాన్ని దగ్గరించుకుంటాను. ఇదిగో ఇక్కడుంది. నేను నా స్పెల్లింగుల గురించి చాలా జాగ్రత్త పడుతూ ఉంటాను. ఎందుకంటే మన ఉత్తరాలని అందుకునే వాళ్ళు మన స్పెల్లింగులు సరిగ్గా లేకపోతే మనం మన పనిని చక్కగా చేయలేమన్న అభిప్రాయానికి వస్తారు. మనం రాసే ఉత్తరాలను బట్టే వాళ్ళు మనని అంచనా వేస్తారు. ఆమె నా పద్ధతిని వాడుకుందో లేదో నాకు తెలియదు. కానీ ఆ రోజు నేను అలా ఆమెతో మాట్లాడాక ఆమె ఉత్తరాల్లో తరచూ వచ్చే స్పెల్లింగ్ తప్పులు చాలా మటుకు తగ్గిపోయాయి. 1909లోనే ప్రిన్స్ బెర్న్హార్డ్ వాన్ బూలో ఇటువంటి పద్ధతిని అవలంబించడం అత్యవసరమని తెలుసుకున్నాడు. ఆ సమయంలో వాన్ బూలో జర్మనీ సామ్రాజ్యానికి ఇంపీరియల్ ఛాన్సలర్గా ఉండేవాడు. 2వ విలియం రాజుగా ఉండేవాడు. అతను చాలా అహంకారి, చాలా పొగరబోతు. జర్మన్ కైజర్స్లో ఆఖరివాడు. తను తయారు చేసిన సైనిక దళాలు, నౌకాదళాలు ఎటువంటి వారినైనా మట్టి కురిపించగలవని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కైజర్ కొన్ని మాటలు అన్నాడు అని నమ్మరానివి అయినా ఆ మాటలు ఆ యూరప్ ఖండాన్ని ఒక ఊపు ఊపాయి. ఆ సంచలనం సృష్టించిన పేలుళ్లు ప్రపంచమంతటా వినవచ్చాయి. చేసింది చాలదన్నట్లు కైజర్ బహిరంగ సభల్లో పిచ్చి పిచ్చిగా అహంకారంతో నిండిన అర్థం లేని ప్రకటనలు చేయసాగాడు. అది కూడా ఇంగ్లాండ్ దేశానికి అతిథిగా వచ్చిన సమయంలో అటువంటి మాటలు మాట్లాడాడు. ఎంతో రాజసం ఉట్టిపడుతూ ఉండగా తనన్న మాటల్ని డైలీ టెలిగ్రాఫ్ వార్తాపత్రికలో అచ్చువేసుకోవటానికి అనుమతించాడు. ఉదాహరణకి ఆయన అన్న మాటలు ఇవి: ఇంగ్లీష్ వారి పట్ల స్నేహంగా ఉన్న ఒకే ఒక జర్మన్ తనే అని, జపాన్ బెదిరింపుని ఎదిరించడం కోసం తను నౌకాదళాలని సమకూర్చుకుంటున్నానని, ఇంగ్లాండ్ని రష్యా, ఫ్రాన్స్ దేశాలు మట్టి కురిపించి అవమానపరచకుండా తనొక్కడే కాపాడానని,
తను తయారు చేసిన యుద్ధ ప్రణాళిక వల్లే ఇంగ్లాండ్ దేశపు రాజు లార్డ్ రాబర్ట్స్ దక్షిణాఫ్రికాకి చెందిన బోయర్స్ని ఓడించగలిగాడని, ఇంకా ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడాడు. గత 100 ఏళ్లలో యూరోప్లో శాంతి నెలకొని ఉన్న సమయంలో ఏ రాజు నోటంట ఇటువంటి మాటలు రాలేదు. కందిరీగల తుట్టెని కదిలించినట్లయి ఖండమంతా అతన్ని విమర్శించసాగింది. ఇంగ్లాండ్కి చాలా కోపం వచ్చింది. జర్మనీ దేశపు రాజనీతిజ్ఞులు నిర్ఘాంతపోయారు. ఈ తుఫానులో చిక్కుకున్న కైజర్ భయపడిపోయి ఇంపీరియల్ ఛాన్సలర్గా ఉన్న ప్రిన్స్ వాన్ బూలోని ఈ నింద తన మీద వేసుకోమని అడిగాడు. ఈ తప్పంతా తనదేనని, ఇటువంటి అసందర్భమైన మాటలు మాట్లాడమని తనే రాజుగారికి సలహా ఇచ్చానని అందరికీ తెలియజేయమని వాన్ బూలోని కోరాడు. కానీ మహారాజా, జర్మనీలో ఉన్నవాళ్ళు గాని ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళెవరూ గాని నేను ఈ సలహా మీకు ఇచ్చానని, మిమ్మల్ని అలాంటి మాటలు మాట్లాడమని అన్నానని చెప్తే నమ్మరు అని వాన్ బూలో అభ్యంతరం చెప్పాడు. ఈ మాటలు నోటి వెంట వచ్చిన మరుక్షణం తను చాలా పెద్ద తప్పు చేశారని వాన్ బూలో గ్రహించాడు. కైజర్ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. నీ ఉద్దేశంలో నేను ఒక బుద్ధి లేని గాడిదనా? నువ్వు కూడా చేయలేని తప్పులు నేను చేస్తానని, చేయగలనని అనుకుంటున్నావా అని కేకలేశాడు. విమర్శించే ముందు పొగిడి ఉండాల్సిందని వాన్ బూలో అనుకున్నాడు. ఆ సంగతి అతనికి తెలుసు. కానీ ఇప్పుడు ఆ అవకాశం చేదాటిపోయింది. అందుకే చేసిన తప్పుని కొత్తలో కొత్త సర్దిద్దుకోవటానికి తను విమర్శించిన తరువాత కైజర్ని ప్రశంసించాడు. అది అద్భుతంగా పనిచేసింది. అతను చాలా మర్యాదగా, నా ఉద్దేశం అది ఎంతమాత్రం కాదు మహారాజా. మీరు నాకన్నా అన్ని విషయాల్లోనూ చాలా గొప్పవారు. ఒక్క నౌకాదళాలకి సైన్యానికి సంబంధించిన విషయాల్లోనే కాదు, అన్నిటికన్నా ఎక్కువగా ప్రకృతి విజ్ఞానంలో మీకున్న జ్ఞానం అపారమైనది మహారాజా. మీరు బారోమీటర్ గురించి, వైర్లెస్ టెలిగ్రాఫ్ పనిచేసే విధానం గురించి, రోంటజన్ కిరణాల గురించి మీరు తరచూ మాట్లాడేవారు, వివరించేవారు. అది వింటూ నేను మిమ్మల్ని ప్రశంసించకుండా ఉండలేకపోయేవాణ్ణి. నాకు ప్రకృతి విజ్ఞానం గురించి బొత్తిగా ఏమీ తెలియదు. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం నాకు అందుబాటులో లేని విషయాలు. ఎంతో సరళమైన ప్రకృతి రహస్యాలను కూడా వివరించడం నాకు చేత కాదు. కానీ వీటన్నిటికీ బదులు నాకు చరిత్ర గురించి కొంత తెలుసు. రాజనీతికి అవసరమైన కొన్ని గుణాలు నాలో ఉన్నాయి. ముఖ్యంగా వ్యవహార దక్షతకి సంబంధించిన విషయాలు నాకు తెలుసు అని అన్నాడు. కైజర్ మొహం చాటంతయింది. వాన్ బూలో అతన్ని మెచ్చుకున్నాడు. వాన్ బూలో అతన్ని ఆకాశానికి ఎత్తేశాడు. అతని ముందు తను చాలా చిన్నవాణ్ణని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత బూలో ఏమన్నా కైజర్ క్షమించగలడు. మనలాంటి గొప్ప వాళ్ళం ఇద్దరం కలిస్తే సంపూర్ణతని సాధించగలమని నేను ఎప్పుడూ అంటూ ఉండేవాడిని కదా. మనిద్దరం కలిసి పనిచేయాలి, తప్పకుండా చేద్దాం అన్నాడు కైజర్. అతను వాన్ బూలోకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఒకసారి కాదు, చాలాసార్లు అతని చేయి పట్టుకుని ఊపేశాడు. ఆ తర్వాత రోజంతా అతను ఎంతో ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ పిడికెళ్లు బిగించి, ఎవరైనా ప్రిన్స్ వాన్ బూలో గురించి నాతో చెడుగా మాట్లాడితే వాళ్ళ మొహం పగలగొడతాను అని అన్నాడు. సమయం ఉండగానే వాన్ బూలో తనని తాను కాపాడుకున్నాడు. కానీ ఎంతో లోకజ్ఞానం ఉండి వ్యవహార దక్షత తెలిసినవాడైనప్పటికీ అతను ఒక పొరపాటు చేశాడు. అతను ప్రారంభంలోనే తనలో ఉన్న లోపాల గురించి, విల్హెల్మ్ గొప్పతనాల గురించి మాట్లాడవలసింది. కైజర్ మతిలేనివాడని, అతనికి ఒక సంరక్షకుడు అవసరమని అని ఉండవలసింది కాదు. తన గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఎదుటి వ్యక్తి గుణాలని పొగడటం వల్ల కైజర్ లాంటి అహంకారిని అవమానింపబడిన తరువాత కూడా అంత గాఢ స్నేహితుడిగా మార్చడం సాధ్యమవుతుందంటే ఇక మనలాంటి వారిని వినయము, పొగడతా ఎంతగా మార్చగలవో ఆలోచించండి. సరిగ్గా ఉపయోగిస్తే అవి మానవ సంబంధాలలో నిజంగా అద్భుతాలు సృష్టించగలవు. తన తప్పుల్ని సరిదిద్దుకోకపోయినప్పటికీ వాటిని ఒప్పుకోవడం వల్ల ఎదుటి వ్యక్తి తన ప్రవర్తనను మార్చుకునేలా చేయవచ్చు. మేరీలాండ్లోని టిమోనియం అనే ప్రాంతంలో ఉన్న క్లారెన్స్ జెరూసెన్ తన 15 ఏళ్ల కొడుకు సిగరెట్లు తాగుతున్నాడని తెలిసి ఏం చేశాడో చూద్దాం. ఈ సంఘటన ఈ మధ్యన జరిగింది. అతను చెప్పిన వివరాలు ఇవి. నేను సహజంగానే డేవిడ్ సిగరెట్లు తాగటాన్ని ఇష్టపడలేదు. కానీ నేను, నా భార్య సిగరెట్లు తాగుతాం. మేమెప్పుడూ తాగటం వాడు చూస్తూనే ఉన్నాడు. తనంత వయసున్నప్పుడే నేను సిగరెట్లు తాగటం ఎలా మొదలుపెట్టానో, ఆ నికోటిన్ నాకు ఎంతగా అలవాటైపోయిందో చెప్పాను. ఇప్పుడు ఆ అలవాటును వదిలించుకోవటం నాకు దాదాపు అసంభవం అయిపోయిందని డేవ్తో అన్నాను. నా దగ్గు ఇంట్లో అందరికీ ఇబ్బంది కలిగించిన విషయం, సిగరెట్లు తాగటం మానేయమని అదే పనిగా నా వెంట విసిగించింది వాడేనన్న సంగతి, అది జరిగి ఎన్నో ఏళ్లు అవలేదన్న విషయం వాడికి గుర్తు చేశాను. నేను సిగరెట్లు తాగవద్దని వాడికి ఉపదేశం ఇవ్వలేదు, వాడిని బెదిరించనూ లేదు, దానివల్ల కలిగే ప్రమాదం గురించి హెచ్చరించలేదు. నేను చేసిందల్లా సిగరెట్లకి నేను ఎలా బానిసయ్యానో అని, దానివల్ల నాకెంత నష్టం కలిగిందో అని వాడికి చెప్పటమే. నా మాటలు విని వాడు కొంతసేపు ఆలోచనలో పడ్డాడు. ఆ తరువాత తను గ్రాడ్యుయేషన్ ముగించే వరకు సిగరెట్లు తాగకూడదని నిర్ణయించుకున్నాడు. ఏళ్లు గడిచాయి కానీ డేవిడ్ పొగ తాగటం మళ్లీ మొదలు పెట్టలేదు. అసలు సిగరెట్లు తాగే ఉద్దేశమే వాడికి ఉన్నట్లు లేదు. ఆ సంభాషణ ఫలితంగా నేను కూడా సిగరెట్లు తాగటం మానేయాలని నిశ్చయించుకున్నాను.. 'నా కుటుంబ సహకారంతో నేను ఆ పని విజయవంతంగా చేయగలిగాను.
ఒక మంచి నాయకుడు ఈ సిద్ధాంతాన్ని పాటిస్తాడు. సిద్ధాంతం 3. ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు మీ తప్పుల గురించి మాట్లాడండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని సమరీస్గా మీ ముందుకు తీసుకొస్తాం.